హాయ్ అందరికీ ఈరోజు చాలా ఘోరంగా ప్రమాదం జరిగింది. చాలా బాధాకరమైన విషయము. చూడండి, ఈ రోజు డుమ్రిగూడ మండలం పరిధిలో అంత్రిగూడ దగ్గర 2 బైకులు గుద్దుకోవడంతో ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. ముగ్గురికి గాయాలు అయింది. హాస్పిటల్లో తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా చనిపోతున్నారు. అందుకే మన పోలీస్ అధికారి వారు బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వేసుకొని డ్రైవింగ్ చేయండి అని, స్పీడ్ గా వెళ్ళకండి, తాగేసి డ్రైవింగ్ చేయకండి అనేసి చెప్తున్నారు. కానీ బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు వినట్లేదు. చూడండి, ఇప్పుడు చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. మన కోసం మన తల్లిదండ్రులు ఎంతో ఆశపడి మన కోసం చూసి బ్రతుకుతుంటారు. మనం కూడా మన తల్లిదండ్రుల కోసము ఆలోచించాలి. మన ప్రాణం కోసము చెప్తున్నారు. పోలీస్ అధికారి వారి మాటలు కూడా వినకుండా చాలా ఓవర్ డ్రైవ్ అయితే చేస్తున్నాము. తప్పనిసరిగా పోలీస్ అధికారి వారి మాటలు ఖచ్చితంగా విని బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్, బైక్ డ్రైవింగ్ చేసే వ్యక్తి చాలా స్లోగా వెళ్ళాలనేసి నేనైతే కోరుతున్నాను. మన డుమ్రిగూడ ఎస్ఐ గారు కూడా బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ వేసుకోండి, స్లోగా వెళ్ళండి, మందు తాగి డ్రైవింగ్ చేయకండి అనేసి చెప్తున్నారు. కానీ మనం వినకుండా ఇలాంటి ప్రమాదంలోనే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. చూడండి, ఇప్పుడు ప్రాణం కోల్పోయింది. ఎవరిస్తారు మనకు ప్రాణము? మనము విని ఆచరించి మనం హెల్మెట్ వేసుకోవడం తప్పనిసరిగా వేసుకుంటారనేసి, నేను వేసుకొని డ్రైవింగ్ చేస్తారనేసి నేనైతే కోరుతున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్పీడ్ గా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తారనేసి నేను కోరుతున్నాను.